అమరావతిలో కొత్త శకం మొదలైంది. అమరావతి నుంచి అమరావతి కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షించేందుకు ఇంతకాలం ఎదురు చూసినటువంటి ప్రధాన కార్యాలయం అంటే ఒక ప్రాజెక్ట్ ఆఫీస్ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా తర్వాత వెలగపూడి సెక్రటేరియట్ కాంప్లెక్స్ తర్వాత మళ్ళీ ఒక భారీ ప్రాజెక్ట్ ఆఫీస్ కింద ఏపీసీఆర్డీఏ ఉన్నటువంటి రాయపూడి జోన్ని మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమరావతి వైభవాన్ని చాటి చెప్పేలా దీన్ని ఓపెన్ చేసినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. G+7 పద్ధతిలో నిర్మించినటువంటి నిర్మాణం, లోపలికి వెళ్ళేటువంటి పెయింటింగ్స్ కానీ, లోపల ఏర్పాటు చేసినటువంటి ఆర్టికల్స్ కానీ, అక్కడ పెట్టినటువంటి కొన్ని ఇమేజెస్ ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. పైగా ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులను కలుపుకొని ప్రారంభోత్సవం చేయడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రారంభోత్సవానికి ఒక్కరోజు ముందరే కొంతమంది జేఏసీ తరపున, అమరావతి రైతులు జేఏసీ తరపున రాష్ట్ర ప్రభుత్వం తమను ఇన్వాల్వ్ చేయడం లేదనేటువంటి నిరసన తెలియజేస్తూ ఒక అల్టిమేటం ఇచ్చారు. ఫైనల్గా దానికి ఒక ఆన్సర్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఏ సమస్య ఉన్నా కానీ రాష్ట్ర మంత్రి నారాయణ అలానే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. మొత్తం మీద సిఆర్డీఏ ఆఫీసు G+7 పద్ధతిలో నిర్మించినటువంటి ప్రతి భవనం అంటే ప్రతి ఫ్లోర్లో కూడా ఎన్నో అట్రాక్షన్స్ ఉన్నాయని చెప్పని భావించారు. వాటన్నిటిని కూడా కలిగి తిరిగారు. విభాగాల వారీగా అన్నిటినీ ప్రారంభోత్సవాలు చేశారు. అందులో ఏపీసీఆర్డీఏ కార్యాలయం ఉండబోతుంది, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం ఉండబోతుంది, మంత్రి పేషి కూడా ఈ భవనంలోనే ఉంటుంది. వీటన్నిటిని వివిధ విభాగాలను ఓపెన్ చేసి అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా ఆల్రెడీ కొలువు తీరారు. వాళ్ళందరితో కూడా మాట మంతి పంచుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి రైతులు ఎవరి భూముల పైన అయితే ఈ నిర్మాణాలు జరిగినాయో వాళ్ళందరికీ కూడా ముఖ్యమైనటువంటి స్థానం ఇచ్చారు. వాళ్ళకి ప్రభుత్వం పక్షాన రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చారు. సో ఇది ఏపీసీఆర్డీఏ కార్యాలయానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ దృశ్యంగా మనం చూస్తే కనుక ఈ ప్రాంతంలో ఇక మీదట రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా కార్యక్రమాలన్నీ కూడా కార్యాచరణ, కార్యాలయ నిర్వహణ మొత్తం కూడా ఈ స్థానం నుంచే జరగబోతుంది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అది స్పష్టంగా చెప్పారు. దీంతో పాటు దీనికి అనుబంధంగా ఉన్నటువంటి మిగతా భవనాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సో మిగతా భవనాలను కూడా ప్రారంభించారు. ఇక్కడ అందరితో కలిసి కట్టుగా ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఇది ఆవిష్కరణ తర్వాత ఇక్కడ చూస్తే కనుక 100 అడుగుల ధ్వజస్తంభంలా నిలబడుతుంది జాతీయ జెండా. దాన్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలో ఈ భవనాల నిర్మాణం ఇవన్నీ కూడా అనెక్సర్ బిల్డింగ్స్ అని చెప్పని అంటున్నారు. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 4 బ్లాకులు రెడీ అయినాయి. ఇవన్నీ మీరు చూస్తే ఇటు 3 ఉన్నాయి, ఇంకొక భవనం అటువైపు ఉందన్నమాట. సో ఈ భవనాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ వివిధ విభాగాలకు సంబంధించి మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విభాగాలు, అమరావతి డెవలప్మెంట్లో పాల్పంచుకునేటువంటి విభాగాలు అవన్నీ కూడా వాటి కార్యాలయాలన్నింటినీ కూడా ఇక్కడికి తరలిస్తున్నారనమాట. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరిని పలకరించారు. పేరు పేరున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలకరింపులు జరిపారు. వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరిపారు. అందరికీ రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ప్రాంతం ఒక అద్భుతమైనటువంటి నిర్మాణంగా నిలుస్తుందని చెప్పని చెప్తూ ఈ ప్రాంగణాన్ని ఒకసారి ఇలా మనం చూస్తే కనుక ఇది సిఆర్డీ ఆఫీసు. 4 ఎకరాలు, దాదాపు 4.2 ఎకరాలు అని చెప్పని అంటున్నారు. 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరిగింది. దీన్ని ఏరియల్ వ్యూ పరంగా చూస్తే ఇది పైన అనమాట, బహుశా 2nd ఫ్లోర్లో ఉన్నటువంటి దృశ్యం ఇది. ఇక్కడ నుంచి చూస్తే కనుక ఈ ఎంట్రన్స్ లాబీలు ఇవన్నీ కూడా మంచిగా బుద్ధుడి స్ఫూర్తిని తీసుకొచ్చేలాగా ఇచ్చారనమాట. సో అక్కడ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నుంచున్న దగ్గర నుంచి చూస్తే కనుక దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం పార్కింగ్ కోసం ప్లేస్ అంతా కేటాయించారు. ఇదంతా కూడా ఇది ఎంట్రీ పాయింట్ ఇది ఉంటుంది. ఇటు పక్కన ఉన్నది ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇది లోపలికి వచ్చేటువంటి మార్గం అనమాట, ఈ మార్గం. సో ఇందులో ఎంటర్ అయ్యి ఇట్లా రావడానికి ఉంటుంది. ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ కింద ఉంచారు. ఇటు పక్కన ఒక దానికి సంబంధించినటువంటి సబ్స్టేషన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది. ఇవే ఇప్పుడు 4 బిల్డింగ్స్ అని చెప్పన్నాం కదా, ఆ 4 బిల్డింగ్స్ ఇక్కడ నిర్మాణం జరిగిందన్నమాట. ఇక్కడ ఒక ప్రజావేదిక లాంటి నిర్మాణం కూడా చేయాలంటే ఒక మీటింగ్స్గా వాటిని ఆర్గనైజ్ చేయడానికి ఒక భారీ నిర్మాణం కూడా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే దీనికి ఉన్నటువంటి దృశ్యం ఇది ఏరియల్ వ్యూగా మనం చూస్తే కనుక సిఆర్డీఏ ఆఫీస్ పరిధి ఇక్కడ వరకు వస్తుంది. ఇటు పక్కనంతా కూడా అనెక్సర్ బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి కార్యక్రమాలు నిర్వహించడానికి విభాగాలన్నిటినీ కూడా బహుశా ఆల్మోస్ట్ ఒక 50-60% మూవ్ అయిపోయినాయి. ఈ నెలాఖరికి మిగిలిన విభాగాలన్నిటినీ కూడా ఈ భవనాల్లోకి తరలిస్తారు. ఎందుకంటే ఈ ఫస్ట్ బిల్డింగ్ ఒక్కటే నిర్మాణంలో ఉంది. అవతల 2, 3, 4 బ్లాకులు కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ ఇమీడియట్గా
పని చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ బిల్డింగ్లో మాత్రం ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నట్టుగా సమాచారం ఉంది. సో ఇవి కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ ఏరియా మొత్తం కూడా వెలగపూడి సెక్రటేరియట్ కాంప్లెక్స్ తర్వాత ఆల్మోస్ట్ గవర్నమెంట్ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యంగా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలకి ఇదే రాయపూడి జంక్షన్ ఇక జంక్షన్ కాబోతుంది. సిఆర్డీ ఆఫీస్ నుంచే అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటైతే కనుక అమరావతిలో జరిగేటువంటి నిర్మాణ ప్రణాళిక మొత్తం కూడా సర్వైలెన్స్ ఈ కేంద్రం నుంచే ఉండేటువంటి అవకాశం ఉంది.